పెద్ది వద్దని చెప్తున్నా తన మీద ఒట్టేయించుకుని పూజన చేస్తాను అని చెప్పిన మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలో మీకు రోజు వస్తుంటాయి. మీ చక్రి భార్య ఉంది కదా, చక్రి భార్య చేస్తుందిలే ఈ పూజ అనిక చక్రి ఫ్రెండ్ చెప్పేసరికి ఆ అమ్మాయ సుతమెత్తంగా పెరిగింది. ఆ అమ్మాయి ఏం చేయలేదులే, కానీ మర్చిపోండి, ఈ కుటుంబాన్ని మన దాంట్లో కలపకండి. మన ఊరి జాతరకి వచ్చారు, ఇరు మొక్కు తీర్చలేరు, వీరి దరిద్రము వదలదు అని తాయారు అంటుంటే ఏయ్ నోర్మివే అని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పెద్ది నేను చేస్తాను పెద్ది అని మహాలక్ష్మి అంటుంటే లేదమ్మా మహాలక్ష్మి, నువ్వు ఇది చేయడానికి వీల్లేదు, నేను చెప్పాను కదా అస్సలు చేయకూడదు. నువ్వు ఎందుకు వద్దంటున్నారు పెద్ది? అమ్మవారు ఎవరికైనా ఒకటే కదా. అవునమ్మా, అమ్మవారు ఎవరికైనా ఒకటే, కానీ మీ కులదేవత గ్రామదేవత వేరే ఉంటారు, ఇక్కడ వేరు కదా. మాకు అయితే ఈ అమ్మవారు రుద్రమ్మదేవి, కానీ మీకు అలా కాదు కదా, నువ్వు వేరు కదా. చక్రిని ఇష్టపడి నువ్వు పెళ్లి చేసుకోలేదు, అలాగే విడాకులు తీసుకుందాం అనుకుంటున్నావు. మా కుటుంబం తరపున ఇంత కష్టపడి దేవుడికి దండం పెట్టుకుని చేతులు కాల్చుకుని కాలు కాల్చుకోవాల్సిన అవసరం నీకేంటి చెప్పమ్మా అనిక పెద్ది అడుగుతుంటే మీ కుటుంబం కోసం ఏదైనా చేస్తాను పెద్ది, నేను నీ సుఖం, మీ తమ్ముళ్ళ సుఖం, మీ నాన్నగారి కోసం, అందరి కోసం నేను చేస్తాను పెద్ది, ప్లీజ్ పెద్ది కాదనకండి అనిక మహాలక్ష్మి అడుగుతుంటే లేదమ్మా మహాలక్ష్మి, నువ్వు ఆలోచించుకో, నేను వద్దనే అంటాను, ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం లేదు. మా వల్ల ఒక ఆడపిల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు అనిక పెద్ది అంటుంటే ఇందులో బాధ ఏముంది పెద్ది, నేనేం బాధపడడం లేదు, ఇష్టంతోనే చేస్తున్నాను. నాకు మీ అందరూ చాలా ఇష్టం, మీరు ఒక సొంత ఫ్యామిలీ లాగా అయిపోయారు నాకు. మా ఇంట్లో ఎప్పుడు ఉన్నా అంతలా నాకు అనిపించలేదు, మీ ఇంట్లో ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఏదో కుటుంబంతో ఉన్నట్టు, సొంత కుటుంబంతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అలాంటిది మీకోసం చేయకపోతే ఎలాగా, నేను ఖచ్చితంగా చేస్తాను, మీరు కాదనకండి అనిక పెద్ది చేయి తీసుకుని తన తల మీద పెట్టుకుని మీరు కాదంటే నా మీద ఒట్టి అని మహాలక్ష్మి అంటుంది. అదేంటమ్మా ఒట్టు వేయించేసుకున్నావు, ఎలా చెప్పాలి నీకు, వద్దంటే మాట వినవేంటి నువ్వు అనిక పెద్ది అంటుంటే అంతే పెద్ది, నేను మన కుటుంబం కోసం నేనేం చేయడానికన్నా సిద్ధం, ఇక మీరు ఒట్టేశారు నేను చేస్తున్నాను అంతే అని మహాలక్ష్మి వెళ్ళి ఇక చీర మార్చుకుని వస్తుంది. సరే పదండి గుడికి వెళ్దాము అనిక అందరూ గుడికి అయితే వస్తారు. ఇక గుడికి వచ్చాక మీరు వెళ్తూ ఉండండి. మహాలక్ష్మి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఖచ్చితంగా ఈ పూజని పూర్తి చేయాలి, మా కుటుంబ సభ్యుల కోసం నేను మొత్తం నీట్గా నెరవేర్చాలి, నేను ఏం తప్పులు చేసినా తప్పులు చేయకుండా మీరే చూసుకోవాలి అని దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక చక్రి వాళ్ళు గుళ్ళోకి వెళ్తుంటే ఇక పెద్ద వాళ్ళైతే పంతులైతే ఏది మీ ఇంటి దగ్గర నుంచి వచ్చే ఆడపిల్ల ఏది అని పంతులు అడుగుతుంటే ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అప్పుడే తయారు వస్తుంది. వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి, వాళ్ళ ఇంట్లోంచి వచ్చే ఆడపిల్ల ఎక్కడుంది, వాళ్ళకి అసలు ఇంట్లో ఆడపిల్లే లేదు, ఆ సిటీ నుంచి పెరిగి వచ్చిన అమ్మ వీళ్ళ కోసం ఏమన్నా చేస్తుందని ఆశపడుతున్నట్టున్నారు. వీళ్ళకి అసలు దోషాలు లేకపోతే జాతకాలు జన్మకి మారవు, వచ్చే జన్మలు ఏమన్నా మారాలి తప్ప ఈ జన్మకి మాత్రం మారవు అని తయారు అయితే ఎగతాళి చేస్తుంటే అప్పుడే మహాలక్ష్మి వస్తుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎందుకు మా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు, మీ కళ్ళేమని కనిపించట్లేదా, నేనున్నాను ఇంటి కోడలిగా, నేనేమి శుద్ధబద్ధంగా పెరగలేదు, ఎలా పెరిగినా నేను పెద్ద వాళ్ళ కోసం మా భర్త కుటుంబం కోసం నేను ఈ పూజ చేసి తీరుతాను, ఈ యాగం నేను చేసి తీరుతాను అని మహాలక్ష్మి చెప్తుంటే ఇక తాయారు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. అమ్మో ఈ పిల్ల గట్టిదే అనిక తాయారు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే పదండి మనం లోపలికి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది అని మహాలక్ష్మి చెప్పేసరికి అందరు ఆడవాళ్ళు అయితే లైన్గా నించుని ఉంటారు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క ఆడావిడ వచ్చి నించుని ఉంటారు. ఇక పంతులు అయితే బొట్టు పెట్టి ఇక హోమానికి ఇక మహాలక్ష్మి కోసం వేపాకులు తెస్తాడు చక్రి. ఇక అవి దాని మీద కుండ పెట్టుకుని ఇక మహాలక్ష్మి అయితే ఊరు చుట్టూరా తిరుగుతుంది. తిరిగి వచ్చేసి ఇక హోమం అయిపోయాక ఆ హోమంలో అయితే ఇక ఆ మట్టి కుండలో ఉన్న నిప్పుని ఆ హోమంలో అయితే వేస్తుంది మహాలక్ష్మి. ఇక యాగం పూర్తవడంతో మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ మహా, నువ్వు మా కోసం ఆలోచించావు, నిజంగానే మా కోసం ఆలోచించి ఇలా చేశావు, నీకు ఇప్పుడు ఎప్పటికీ నేను రుణం తీర్చుకోలేనమ్మా అని చెప్పేసి ఇక పెద్ద అంటుంటే అదేంటి పెద్ద అలా అంటారు, మీరు నా కోసం చాలా చేశారు, నేను ఈ మాత్రం చేయకపోతే మీకోసం ఎలాగా అని మహాలక్ష్మి అంటుంటే కూర్చోండి, మీ చేతులు కాలిపోయాయి, ఐస్ ముక్కలు పెడతాను అని ఇక చేతి మీద అయితే ఐస్ ముక్కలు పెడతాడు చక్రి. అది చూసి మురిసిపోతుంది మహాలక్ష్మి. నా కోసం ఇంతలా కేరింగ్గా తీసుకునే ఈ కుటుంబం ఉండగా ఇక నాకు భయమేముంది అని ఇక చక్రిని అయితే హక్ చేసుకుంటుంది మహాలక్ష్మి. ఇక అది చూసి ఏంటి నిజంగానే నాతో లవ్లో పడిపోయింది ఏంటి, తిను ఇలా హక్ చేసుకుంటుంది ఏంటి అని ఇక చక్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రిటర్న్ మహాలక్ష్మిని హక్ చేసుకుంటాడు.
చక్రి గారు, మీరు చేసిన ఇవాళ నా కోసం నా చేతులు కాలాయని ఊరంతా తిరిగి ఐస్ ముక్కలు తీసుకొచ్చినందుకు నేను నిజంగానే మీకు పడిపోయానండి. నిజంగానే మీరు చాలా మంచి వాళ్ళు, మీ కుటుంబం మంచిది, నేను వదులుకోదలుచుకోలేదు అనిక మహాలక్ష్మి చెప్పడంతో, అవునా అండి, నా ప్రేమ మీకు ఇప్పటికైనా అర్థమైంది, నాకు అది చాలు అనేక చక్రి అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బై ఫ్రెండ్స్.